ఒప్పుకోవడమో చర్చలు ఒప్పుకోవడమో చేసిందని. సో ఇప్పుడు ట్రంప్ కేవలం ఇరాన్ మీద కాకుండా ఆయన కోపం చైనా మీద ఉండొచ్చు, రష్యా మీద ఉండొచ్చు ప్రధానంగా. సో ఇప్పుడు ఆయన ఆలోచన, ఆయన మాటలు, ఆయన ధోరణితో ఎవరిని దెబ్బతీయాలనుకుంటున్నాడు, లేదా తానే నష్టపోతున్నానని గ్రహిస్తున్నాడా లేదా? ఇది ఏమనుకోకండి ఇక్కడ పుల్లారావు గారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక విన్న ఇజ్రాయెల్ తీసేయండి, మన ఇద్దరం రాజీ అవుతాం. వాళ్ళు ఎటు వింటారు? అమెరికా మీతో వచ్చి నేను గొడవలో కూర్చుంటే మీ తమ్ముడిని తీసేయండి తగులో, నేను కూర్చొని చేసుకుందాం. అది ఇరాన్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్. డొనాల్డ్ ట్రంప్ అందరూ అన్నారు మంచి నెగోషియేటర్స్, 47 సంవత్సరాల అనుభవం ఉన్నది, యుద్ధ అనుభవం ఇరాన్కి. అలాంటి దేశం, బాగా అడ్వాన్స్డ్ దేశం, డబ్బు ఉన్నది ఉంటాయి. వీళ్ళు కూడా చేశారు. వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ కథ చెప్పాలంటే గంటల గంటలు టైం పడుతుంది. అమెరికాకి యూరోప్కి ఎంతగా ఇంపార్టెంట్ వదిలేదు, వాళ్ళు వదులుకోరు. ఒకటి. రెండు, ఈ పరిస్థితి వాళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉంది, ఇది చేయటం వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత నేను కూడా అనుకున్నా ఇరాన్ కొద్దిగా తప్పు చేశారు, మేము ఈ జలసంధిని వదలం, అణు ఆయుధాలు వదలం. ఇది ఇంకా ఆ బార్గెన్ చేయకూడదు. ఒక్కోసారి తగ్గినట్టుగా తగ్గి తర్వాత వచ్చేయచ్చు కదా. ఓ 3-4 సంవత్సరాల తర్వాత ట్రంప్ లేకపోతే ఇలాంటి వాడు వస్తాడా? సాగనీయొచ్చు కదా. ఈ అగ్రిమెంట్స్ ఎవరు పాటిస్తారు? వాళ్ళిద్దరి మధ్యన ఎవరు? ఇదేదో పెద్ద యుఎన్ తుపాకులతో వచ్చి అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ చేసేది ఎవరికి లేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇరాన్ అడుగుతున్న 2-3 కండిషన్ సాధించుకోకపోతే రేపు భవిష్యత్తులో కూడా జరుగుతాయని నమ్మకం ఏముంది? ఇంత యుద్ధం జరిగి ఇంత అమెరికాని కంగారు పెట్టి చేసిన తర్వాత కూడా సోగా కనపడేది ఏంటంటే పాకిస్తాన్ ఒప్పించేస్తాం అమెరికాని ఏదో రకంగా ఇక్కడి నుంచి చెప్పారు కూడా. బ్యాడ్ ఫెయిత్ నెగోసియేషన్ అంటారు, అంటే ఏదో ఉన్నది పూర్తి. అది కూడా జరిగింది. వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏదో తగ్గాలి కొద్దిగా. అది ఒక డిక్టేటర్షిప్ కాదు కదా. వ్యాన్స్ వచ్చి సంతకాలు పెట్టేసి భోజనాలు చేసి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళని తీసేస్తారు, మొత్తం బ్రతకనవరు. అందువల్ల వాళ్ళు కూడా తప్పు చేశారేమో. కొద్దిగా ఒప్పుకుందాం, సరే చేద్దాం, వెంటనే స్టెప్ బై స్టెప్ చేద్దాం, ఆ టైం గడిపి చేసుకోవాల్సింది. ఇది హై స్టేక్స్ గ్యాంబుల్. ఇప్పుడు అమెరికా ఈ దిగ్బంధం చేసింది అనుకోండి, ఎందుకు చేయదు నాకు అర్థం చేస్తారు. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అయిపోతుందా అని చెప్పట్లేదు. ఆయిల్ ధర $1000 అవ్వదు కదా బ్యారెల్. ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా ఒక స్టేజ్ వచ్చాక ఇక ధర పెరగదు. 150లో ఆగిపోతుందా, 200 ఆగిపోతాయా, కొత్త సప్లైస్ వస్తాయి వేరు. అమెరికాకి వాళ్ళు సగం ఓడిపోయారా, సగం గెలిచారా, ఆగే పరిస్థితి లేదు. ఇరాన్ మేము ఆగమంటే ఆగపోవచ్చు, కానీ వాళ్ళు తెలివితేటలుగా ఈ అవకాశం. నేను అనుకుంటున్నా ఇది కూడా ఒక డ్రామా, ఇంకోసారి ఈ వారంలో కూర్చుంటారు అనుకుంటున్నా. నిన్న ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత అసహ్యం, మన అయతుల్లా శవం ఇంకా మనతోనే ఉంటే ఈ స్పీకరు పార్లమెంటు అందరూ వెళ్ళి మన విరోధితో చంపేసినోడితో చేతులు కలుపుతారు అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్, ఓపెన్ స్టేట్మెంట్. ఇది వాళ్ళలో కూడా తగులు ఉంటాయి, వాళ్ళలో కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ ఆ అయతుల్లా కొత్తవాడికి ఐఆర్జీసీకి పడతలేదు, పడవపోవచ్చు. పవర్ స్ట్రగుల్ కదా, ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇరాన్. అది. సో ఇవన్నీ ఉండగా మనం సింపుల్గా ఆలోచించేది, నేను మళ్ళీ కూర్చుంటారు ఈవేళ రేపు ఎల్లుండా అనుకుంటున్నాను. కూర్చుంటారు, కొద్దిగా ఏదో తగ్గుతారు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి ఆయన అన్నారు ఇందాక, పాపారావు గారు లేకపోతే సంజయ్ గారు, 45 సంవత్సరాల యుద్ధం ఒక 47 గంటల్లో అయిపోతుందా అని అంటాం. కరెక్ట్. మళ్ళీ కూర్చుంటారు. ఇద్దరికీ అవసరం ఒక అడ్జస్ట్మెంట్ రావటానికి అవసరం. వాళ్ళు ఏదో వీళ్ళని ప్లే చేద్దాం అనుకుంటే అమెరికన్స్ కష్టం. వాళ్ళ దగ్గర బలం ఉన్నది. ఎంత ఫూలిష్ పీపుల్ అయినా వాళ్ళకి కూడా సలహాలు ఇచ్చారు. బ్లాకేజ్ మీరు ఇప్పుడు ఒక నెల క్రితం నుంచి మళ్ళీ డిస్కస్ చేసే అవకాశం వచ్చిన టైంలో నేను చెప్పేది చేస్తారు. ఆఖరికి నీ పదవులు వెళ్ళటానికి నువ్వేంటి కంట్రోల్ చేసేది, మేము కంట్రోల్ చేస్తాం. ఇంకా అయిపోయింది కదా. ఇంకా ఏమైంది? ఆఖరికి 100% కావాలి అన్నవాడికి 0% అయిపోవచ్చు. అక్కడే ఇరాన్ కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి మేము ఇలా చేద్దాం, జాయింట్ కంట్రోల్ మీరే చేయండి అని చెప్తే వాళ్ళకి అసలు ఓనర్షిప్ వచ్చేది కదా సమయంలో.
అది చేయలేదు. వాళ్ళు తప్పులు కానీ- చేస్తున్నారు. Yeah. వాళ్ళు తప్పులు చేస్తున్నారు. సంజయ్ గారు, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిన దాని ప్రకారం ఇరాన్ తన కావలసిన సాధించుకునే కండిషన్స్ విషయంలో ఒక అడుగు వెనక్కి వేయట్లేదు. అలాగే ఇరాన్కి డెమోక్రటిక్ నేషన్ కాదు కాబట్టి తన పందాలో తను వెళ్తోంది. బట్ వేరే